రమ్మ రమ్మ అని అదే ఊరి లోపల ఆగో ముదిరాలు చంపన్న పాయిరాల బాబమ్మ ఇద్దరు కలిసి వాళ్ళు అంటు మామిడి చెట్లు తీసుకుపోయి ఊరి లోపల పెడతారమ్మ చెట్లు ఏడాది వెళ్తున్నారు మలక మనసనే మామిడి మలక మనసనే వాళ్ళ దేవాక్షి వాళ్ళ దేవాక్షి
తెలుగు ఏమనుకుంటారు మోడి పండ్లు వండినాయి జామ పండ్లు వండినాయి కాబట్టి మన కుల పెద్ద మనిషి అయినా ఆగో సంపన్నున్నాడు కుల పెద్ద మనిషికి ఒక 5 పళ్ళు ఇద్దాము మనం అందరం కొట్టబోయి 5 పళ్ళు ఇద్దాం వాళ్ళు ఏమన్నా చేసుకొని అని ఆగో ఆ రోజు లోపల గడియ లోపల ఆ తోటకు పులి పెట్టన్నా అని మరి తోట మీద బంగారం మైసమ్మ గడి మైసమ్మలు ఆ తోట లోపల ఉంటాయి అనుకోని ఆ రోజు లోపల తోటల్లోకి వచ్చిన కోడి వేల తిరుగుళ్ళు ఆ రోజు లోపల కొబ్బరికాయలతోని కోడి పిల్లలతోని ఆ తోటకు ఏనాడు మైసమ్మని మైసమ్మని వేసుకొని ఆ తోట లోపల కాయలు తెంపుకొని ఒక 5 పళ్ళు తెంపుకొని ఆగో తెలుగు సంపన్న వేడిగా వస్తున్నారు కోడి వేల తిరుగుళ్ళు అయ్యా ఓ సంపన్న కొడుకులాల లోపల 5 పళ్ళు వండినై తండ్రి మొదటి ఫలాలు నీకే ఇస్తావు నువ్వు కుల పెద్ద మనిషి కాబట్టి నీకే ఇస్తావని పళ్ళు పట్టుకొని వచ్చిన వానికి ఆ రోజు లోపల 5 పళ్ళు తీసి ఇక సంపన్న చేతిలో నా ఓ దేవుడు అబ్బా నీ బుద్ధిని జ్ఞానం వచ్చిన కొడక కొడక తప్పన్న నీకు కొడకాలు ముత్తగెందుకు ఓ తప్ప చేతులతోటి నీకు వరహాలు ముత్యాలు వెళుతున్నా అగో పట్టువారి పరమాత్మ మానవలుగుతున్నాడు నాడు పరమాత్మ సంపన్నాయే అయ్యా పన్ను తీసుకొని నా
సిక్కం పట్టుమని ఏనాటికైనా సిక్కం వేసుకున్నాడు సిక్కం లోపల పని పట్టుకొని పోయిన ముదిరాజు సంపన్న అయ్యా ఓ పరమాత్మ సంగమయ్యా ఈ ముత్యాల వరహాలు తీసి అగో నా సిక్కం లోపల అయ్యో అయ్యో ముదిరాజు సంపన్న ఏమన్నాడు వరహాలు ముచ్చారు నా ఇంట్లో ముక్కిపోతున్నాయి వద్దన్న పరమాత్మ బాధపడతాడు చూస్తావా ముదిరాజు సంపన్న అయ్యా ఓ తమ్మి పరమాత్మ మరి ఏం లేదనే దగ్గర అటు చూసిండు మన సిక్కాన్ని అవ సిక్కం లోపల వరహాలు ముచ్చారు వైవరి బాధ వలుగుతున్నారు ఒరే ఒరే కొడక ముదిరాజు సంపన్న కళ్ళ కౌర మదాన మతి తోడి నువ్వు కొడక సిక్కబడతావురా ఒరే కొడక తప్పన్న అని పరమాత్మ వరహాలు ముచ్చాలు సిక్కులో ఓదుకుంటే ఏమన్నాడు నా ఎండుకొండ పడుకున్న దాని దాకా సిక్కులకి వెళ్ళి వరహాలు ముచ్చాలు కింద పడద్దు వీడు పూల్లో నగరం లోపల అడుగుపెట్టంగానే అగ వరహాలు ముచ్చాలు వల్లని అగ పరమాత్మ జీవన పెడుతున్నాడు పరమాత్ముని దీవెనతోని ఏనాడు సిక్కం లోపల ఏనాడు ముచ్చాలాగై వరహాలాగై అవ్వలాలా ముచ్చాలు పట్టుకొని ఆ యొక్క సంపన్న పూలగా నగరము సంపన్న వస్తాడు అయ్యో పూలగా నగరము సంపన్న వస్తాడు అయ్యో భగవంతుడు వ్యక్తి బాణాయ సిక్కం లోపల ముత్యాలు వరహాలు ఆగినాయి భూలోక నగరం లోపల ఏనాడు అడుగు తీసి పెడుతున్నాడు అది ముత్యాలు రామ రామ పట్టానికి ఊరికి ఉత్తర భాగం ఉంది 7 సింతల పనిలో పడుతూ కూడి సుబ్బు చెట్టి అక్కడాలకించే దాతగారు ఎనుగడు కొమటోళ్ళు గంప లోపల ఉప్పులు పప్పులు పెట్టుకోని ఊరుగా ఉప్పులు కొమటోళ్ళురా సుబ్బు చెట్టు అటువంటి కనుక ఉప్పులు పప్పులు గంప లోపల పెట్టుకోని ముత్యాలు వరహాలు కింద పడ్డాయి ఎదుర్కొంటూ పోతాను ఈ ముదికొండ పట్నం లోపల ముదిరాదు ఇట్లా ఉట్టి అంగవాడి కింద పడే తీసుకున్నావా నీ మిసవారి పేరు పోయిగా అంగవాడు తీసుకుంటే మన మిసవారి పేరు పెట్టానా అయ్యా నేను అయితే అమ్మతో దాన్ని ముట్టకనే పోయి ఈ ఇంత బతుకు బతికి ముదికొండ పట్నం లోపల ముదిరాల వంశంలో వచ్చి కింద పడి రానేవాళ్ళన్నా మీరు పేరు పెద్దది కథ కార్ఖానా నువ్వు ఎడమ మిస మీద 8 నిమ్మకాయలు పెడతావాట కుడి మిస మీద 10 నిమ్మకాయలు పెడతావాట అయ్యా నువ్వు అంగవాడి తీసుకున్నావా ఇంత బతుకుతే కోటోడికి ఇంత మాట అన్నాడు ఈ ముత్యాలు నాకెందుకు వరహాలు నాకెందుకు అని
ఆ యొక్క ముదిరాజు సంపన్న ఆగో కింద పడ్డ ముచ్చారు నాకెందు కానీ ఆగో బయలుపోతున్నాడు ముదిరాజు సంపన్న. ముదిరాజు సంపన్న ఏమంటాడు? ఒరే కోటోలు ఏరుకొని ఎవరన్న ఓరే నా కొమటి తుమ్మి తట్టి ఓ దేవుడా, కొమటి తుమ్మి తట్టి ఓ దేవుడా, కొమటి తుమ్మి తట్టి నారాయణ, కొమటి తుమ్మి తట్టి నారాయణ. అమలాల తండ్రి మీద వరహాలు ముచ్చారు ఎప్పుడు వచ్చాయో చేరుతో తింటే వరకల్లాని ముద్దాలు పడి కొమటి తుమ్మి తట్టి మీద పడ్డ వరహాలు ముచ్చారు నాలుగతో ఎత్తుకుంటా. అయ్యో వరహాలు ఎరవట్టే ఓ దేవుడా, వరహాలు ఎరవట్టే ఓ దేవుడా, అయ్యో ముచ్చాలు ఎరవట్టే నారాయణ, ముచ్చాలు ఎరవట్టే నారాయణ. ఒరే కొడుక ముదిరాలు సంపన్న ఎంత కావులో కళ్ళ కావులో 16 మంది తోడి కొడుకలు కింద పడ్డ వరహాలు ముచ్చాలు ముత్తవారా. అలనాడు కనుక కోట్లకున్న ధైర్యం మీకు రావాలి, మీకున్న శ్రీమంతం కోట్లకు అవల్లాని శబరాలతో చూసింది పరమాత్ముడు ఏమన్నాడు? కొడుక సంపన్న అగో కొమట్ల దైత్యం మీకు ఓవాలి, అగో మీకున్న సినిమంతో కోమట్ల ఓవల్లా అని అగో పరమాత్ముడు దీవెన పెడుతున్నాడు. అప్పటికైనా ఎంత పేద కోటలు అన్న గాని కోడి ఉన్నంత బంగారం ఇంటి లోపల ఉంటదాట. అగో ముదిరాజులకున్న శ్రీమంతం అగో కొమట్ల కత్తంది, కొమట్ల దైత్రం అంతా అగో ముదిరాజింటికి చేరుతున్నదో. సంపద సిక్కలు ఎదుకున్నాడు అగో ధనాధనులు ఒగిళ్ళ బయటికి ముదిరాజు సంపన్న పడుతున్నాడో. తెలుగుల్ల ఏనాడు పాయిరాల పాపమ్మ ఎట్లా వస్తున్నది నీళ్ళంచు అల్లుడు వచ్చిందని ఎగల మారి ఆగిట్ల ముగ్గు ఎత్తే చిత్రమైన ముగ్గు చూసి దిక్కుల పడ్డాడే. తీసుకొచ్చి ముంగడ పెడితే ఏమైంది పిల్ల వాడు తీసు లేదాని వాడు పోలీస్ స్టేషన్ ఏమన్నాడా పిల్ల కానీ చెవులు నాకు కన్నే అగలమారి అత్త అల్లుడు ఆకాశ పండు కచ్చిందని 4 వానకం బట్టి పిలిచి ఏమనుకో బెల్లవానకం బట్టి పిలిచి అరిసెలు చేసి అల్లుడు తింటాడు కావచ్చు అని అరిసెల మీద నేతిపోటు చేసి చిన్నల్లుడా చిన్నల్లుడా తినని అరిసెలు ముందర పెడితే చిన్న మూట కొడుకు సపరేట్ ఉండాలి. ఈ అరిసెలు తిన్న అల్లుడు అత్తగారి
నాకన ఎక్కువ ఇంకెవరున్నారు చంపన్నాను ఎండికొండ కైలాసం నేను నువ్వు నాకెవరెత్తవయ్యా అయ్యో నాకెవరెత్తవయ్యా నాదా కొంగురావయ్య రాదు కొంగులాల వయ్యరాదేవో నాదా అక్కడ దాకా వేణు భగవంతుడు నీకేం చేయలేదా ఇచ్చింది గాని ఏమైంది ఏడమ్ముకున్నావు ఏడదాగేస్తాను అమ్మా మరి ఏడమ్ముకున్నావు ఏడదాగేస్తాను ఏమి ఉత్తత్వాలు పట్టుకొని వస్తాను గోశంతులో వచ్చుకొని చిక్కలు అటు చిక్కలు పట్టుకుంటాయి కదా పిచ్చిదానా జంగమయ్య వరహాలు ముచ్చాలు పెట్టిండు ఏమైంది మరి ఇగో ఎన్ని మరి పిచ్చిదానగో ఈ సిక్కులే పోసింది వరహాలు ముచ్చాలు ఓ నీ తల పండుగలుగా ఎత్తు కన్నంతున్నాయి శిప్ప వరాలు ముత్యాలు గల్లవాడి తాగుతాయి నిన్ను నావనరక నీకెట్లా మానవ లేదు ఓ పిచ్చిదానా ఈ అక్కడ దేవలోకం ఉన్నంత సేపు ఇళ్ళకెళ్ళి పోలేదే భూలోకం వచ్చి అడుగు పెట్టినా వరాలు ముచ్చాలు మొత్తం కింద పోయింది మరి కింద పడ్డాయంటే ఏరుకొని వస్తే ఏమైంది నేను ఎట్లా కనిపిస్తాను నేను ఏం అనుకుంటాను నా వంశం ఏంది నా గోత్రం ఏంది మాది ముదికొండ పట్నం ముదిరాజులం ముదిరాజుల గదే బీర్రు పెద్దవాణిస్తానని ఇచ్చింది ఇక గదే బీర్రు నీ దగ్గర ఏ బీర్రు లేదు అడుగు మా వాళ్ళ మనం మన ముదిరాజులు అంగవడి కింద వరలేసుకుంటా మరి ఏం చేసినావు ఈ కోటోడు వచ్చిండు ఏ కోటోడు ఏరుకోపోరా అన్న వాడు అందరూ కోటోడు నిన్ను కట్టుకపోనురా నీ మిసాలు గీకినట్టు అయినాయా ఏరుకోనట్టు ఏమైంది మన ఇంట్లో తినతందుకే తిండి లేదా దేవుడి వ్యాపారాల వరాలు నాకెందుకే కోటోడు ఏరుకోమన్నా ఆప్రాలు అయినాయా మరి అందుకే నీ చూడట సంచిన సన్నకారు లేకున్నా కానీ లంజం దుఃఖం వచ్చిందట ఇంటేం లేకున్నా బాడకావు కోటోని ఏరుకోమని చెప్పి నువ్వు ఉత్తగస్తావు నీ మొందారం చెప్ప నీ మిసాలు గీకి మిసాలను చూసే ముడతావు నేను ఎక్కకపోతే గదే మిసాలు నీ దగ్గర ఏమి లేదు బాడకావు పాయ అన్నావు అనుకో నిన్ను పిసికే చంపుతుంది ఎవరన్నా ముద్దుగా పిల్లని ఏంది సిట్టి నా బంగారం నా లడ్డు నా పొచ్చి అనిపిస్తారు పాపి 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 ఏం పాపుతాడో పాపి పాపి ఇదే పాపి గింత బతుకు బతిగా కోటో నేర్కొమ్మని నీ మిసలాలిపోతాయా అని గాలి చెప్తావు నిన్ను ఎత్తుకపోతే మేము అసలే ముద్దు రాజులో ముక్కు వీధి కాలతో ముక్కు పూసుకున్న రకం ఇక కోసుకుంటలే రావు నా కాడికి మేకలు రేపు పొద్దుగాల ముద్దురాలంటే నువ్వేనో నువ్వు గంగ పట్టుకు రాలే ఇక నేను పట్టుకత్త చూడు అన్నరా పాపమ్మ నేను పార్వతమ్మ పళ్ళు ఇచ్చి వస్తా అని 5 పళ్ళు తీసుకున్నది గంప లోపల పెట్టుకొని ఆ కన్న తల్లి పైరాల పాపమ్మ నెత్తి మీద గంప పెట్టుకొని అలనాటి కాలం లోపల తినగొల్లకు రానువోని ఎండికొండ కైలాసం పంచన్న గిరులతో ఉండేనాట ఆగో పాపమ్మ గారు లోపల గంప ఎత్తుకొని పార్వతమ్మకు బయటికి పోయి పార్వతమ్మ పళ్ళిచ్చి వస్తానని ఎట్లా వస్తున్నది పైరాల పాపమ్మో నందనందన ముకుందవదన
లోపల అడవిలో బాయే నాడు పార్వతి ఉన్నదో అన్ని బేటీ బిడ్డ పాపమంత మంచిదే బిడ్డ ఎందుకు వచ్చినావు మేము మామిడి తోట జామ తోట పెడితే మాకు 5 పండ్లు వచ్చినాయి మొట్టమొదలు నీకే ఇద్దామని పట్టుకొచ్చినావా బిడ్డ భూలోకల కదా భూలోపల అంటే మా తోట పెట్టిండు జామ తోట పెట్టిండు నిమ్మ తోట పెట్టిండు అలాగే చెట్లు అన్ని పెట్టిందా అన్ని తీర్ల పెట్టిన పండ్లు పట్టుకొచ్చిన తీసుకో నీ బుద్ధిని జ్ఞానం తెచ్చిన బిడ్డనికి ఏం కావాలో కోరుకోవే ఏం కావాలి కోరుకోమని వాళ్ళకి పాలు వరహాలు కావాలా బిడ్డ వరాలు ఎందుకు మా ఇంట్లో బుచ్చడు ఉన్నాయి ముత్యాలు కావాలన్నా ముత్యాలు పాడుగాని ముక్కు పట్టినట్టున్నాయి ఏంటి కావాలన్నా ఎందుకు పాడుగాని దొంగలు పడతారు బంగారం పట్టు చీరలు కావాలన్నా చీరలు పాడుగాని చీరలు కట్టుకుంటే చిట పెడతాను అన్ని నైటీలు నైటీలు కాదు నైటీలు పిచ్చిదా బిడ్డ మరి ఇంకేం కావాలి నీ ఎన్నడు చూడండి నాకు పెట్టాలి ఎన్నడు చూడండి నాకు పెట్టాలి ఎన్నడు నేనెన్నడు చూడండి నాకు పెట్టితేనే పట్టుకొని పోతా బాంచడు ఈ బలహాలద్దాన్ని బట్టి ముత్యాలద్దాన్ని బట్టి ఎండతోడు ఎవరు తీసుకురాని నా చేతిలో పెడితే పట్టుకోపోతా నా మోని చేతిలో పెడతా ఇవి ఇస్తుంటే ఎన్నడు చూడలే మోడో చూడు అని చూస్తాను పార్వతమ్మ ఏమన్నది ఓ వింట బహిరాల పాపమ్మ లక్ష్మి వచ్చినప్పుడు గనుగు తడకట్ట పెట్టాడు ఎత్తన్నవే బిడ్డ అజీడు చూసిన తల్లి పార్వతమ్మ 3 ఏళ్ల కింద ఉన్నది ముక్కిపోయిన తౌడు కనుక మూల కుండ లోపల ఉన్నది అయ్యో తౌడల్ల పట్టుకొని ఓ దేవుడు తౌడు తీసింది తల్లి కనుక మరి పాయిరాల పాపమ్మ కుమ్ముల బలమొత్తం ఉన్నది కమ్మటి వాసన ఇస్తుంది నేను ఎప్పుడు చూడలే అబ్బో కమ్మటి వాసన ఇంత కమ్మటి వాసన తల్లి కమ్మటి అబ్బో పార్వతమ్మ ఇంతటి కమ్మటి వాసన మాకొక్కనాడు పెట్టపోతి ఇవాళనే పెడితే ఎంత కమ్మటి వాసన కడుపు కావాలా కొంచెం చెర్ల పెట్ట ఎంత పని చేసినవే కొత్తదని 3 ఏళ్ల కింద ముక్కి పెడితే తౌడు సంబరపడతాను ఇక నా మొగుడికి ఇస్తుంటిది ఎప్పుడు చూడలేదు నా మొగుడికి చూస్తా ఇక గాడు లోపం పాపమ్మ తల్లి పార్వతీదేవి ఇక నేను పోయేస్తా నువ్వు పోయేస్తా మళ్ళీ వస్తాం మళ్ళీ ఏదన్నా పట్టుకొని వస్తాం మళ్ళీ కాస్తుంది ఒప్పిస్తుంటే ఎప్పుడు చూడండి పెట్టాలి అబ్బో నీకేదంటే అది తీసుకొస్తా నువ్వు కిసొంటే పెట్టాలి అన్నదా గాడు లోపల ముక్కి మీద దౌడు పెట్టుకున్నది భర్త ఉన్నా దేడికి ఎప్పుడు చూడలేదు తెలుసా నువ్వు ఎప్పుడు చూడలే నువ్వు ఎప్పుడు చూడలే ఏంటిది అయ్యో ఒకసారి నేను చూపించే నీ తలపాండు నాదేం చూసాను ఇప్పుడు కొత్త తెచ్చినేమో నేను కొత్త తెచ్చిన నువ్వు ఎన్నడు చూడలే నిజంగా నువ్వు ఎన్నడు